ప్రశాంత్ నీల్ అరెస్ట్ మీదే ఒక వీడియో ప్లీజ్. ప్రశాంత్ నీల అరెస్ట్ అయ్యాడా? పల్లవి ప్రశాంత్ అయి ఉంటుంది. హాయ్ గాయ్స్, ప్రాణాలు పోతాయి లాండ్ర విషయం ఉంది చెప్తున్నా. తెలంగాణ పోలీసులు 5 కేసెస్ ఫైల్ చేశారు భయ్యా అగైన్స్ట్ పల్లవి ప్రశాంత్. దాంట్లో కొన్ని నాన్ బెయిలబుల్ కేసెస్ కూడా ఉన్నాయి భయ్యా. ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ గారు కంప్లైంట్ చేశారు. అసలు ఏం జరిగిందంటే సీజన్ 7 ఫినాలే అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్ని బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోమన్నారు భయ్యా పోలీసులు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, జనాల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పి. ప్రాణాలు పోతాయి లాండ్ర విషయం ఉంది చెప్తున్నా. పల్లవి ప్రశాంత్ అదంతా ఇగ్నోర్ చేసేసి, కాదు నేను ఫ్రంట్ గేట్ నుంచి వస్తాను, సెలబ్రేట్ చేసుకోవాలి నేనని చెప్పి ఫ్రంట్ గేట్ నుంచి వచ్చాడు. రచ్చ జరిగింది. అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలే, ఎందుకు పోవాలి ఇట్లా అని వాళ్ళంతా దింపిన. మళ్ళీ నేను అక్కడికి వచ్చిన. నువ్వు గెలిచావన్న కరెక్టే, పోలీసులు చెప్పారు కదా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని, వెనకాల నుంచి వెళ్ళిపోమని. ఎందుకు అసలుకి? ప్రాణాలు పోతాయి లాండ్ర విషయం ఉంది చెప్తున్నా. సపోర్టర్స్ అందరు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయారు. చాలా మంది కంటెస్టెంట్స్ వల్ల కార్లని పలగొట్టారు. అక్కడితో కాకుండా ఆర్టీసీ బస్సులను కూడా పలగొట్టారు భయ్య. టోటల్ 6 బస్సెస్ పలగొట్టారు. సజ్జనార్ గారు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ చైర్మన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ ఇష్యూని. అందుకే ఆయన పోలీస్ కి కంప్లైంట్ చేశారు. బిగ్ బాస్ టీమ్ ని స్టార్ మాని ఇంకా నాగార్జున ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు, ఆర్టీసీ బస్సులను ఎవరైనా ఏమైనా చేస్తే సహించము అని. మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే పోలీసులు చెప్పింది వినాలి. నో బడీ ఈజ్ అబౌవ్ లా. సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు, దొబ్బదు. సెలబ్రిటీస్ లోపలేస్తేనే, సివియర్ పనిష్మెంట్ ఇస్తేనే జనరల్ పబ్లిక్ తగ్గుతారు, జనరల్ పబ్లిక్ లైన్లో వస్తారు, గట్టి లెసన్ నేర్చుకుంటారు. పల్లవి ప్రశాంత్నే కాదు, ఆ రోజు రచ్చ ఎవరైతే చేశారో వాళ్ళందరినీ సీసీటీవీ ఫుటేజ్ చూసి పట్టుకుంటారంట. ఈ కేసుకి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కూడా నేను అప్డేట్ చేస్తాను. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. పల్లవి ప్రశాంత్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారో. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్.